జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈ రోజు విజయవాడలో వజ్ర గ్రౌండ్స్ లో అయితే అట్టహాసంగా అసలు ఎక్కడ లేని చెప్పలేనంతగా చాలా మంది జనం వచ్చేసి ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఉదయం నుండి కూడా చాలా అంటే చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సాంగ్స్ పెట్టుకొని డీజే పెట్టుకొని రంగులు వేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు హోలీ? సంవత్సరానికి ఒకసారి రంగుల పండుగ వస్తుంది కదా, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ముందుగా అందరికి స్వరాజ్య టీవీ వాళ్ళందరికీ హ్యాపీ హోలీ. చాలా అంటే హ్యాపీ హోలీ. వజ్ర గ్రౌండ్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పటిదాకా అసలు ఫుల్ జోష్ అన్నమాట. అందరూ ఒకరికి మించి ఒకరు డాన్స్ వేశారు. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటారు ఇలాగా? అవునండి, ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఇక్కడికి వచ్చి చాలా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటుంది అందరితో డాన్స్ చేయడం. పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనబడుతుంది. ఫుల్ చాలా హ్యాపీ. తెలిసిన వాళ్ళతోనే చేస్తుంటారా, తెలియని వాళ్ళతో కూడా మీరు కలిసిపోతుంటారా ఇక్కడ? బాగా కలిసిపోతాం. మా ఫ్రెండ్స్ తో వచ్చాను. ఫ్రెండ్స్ కాకుండా ప్లస్ ఇక్కడికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఫ్రెండ్ అండి. ఫుల్ గా డాన్స్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేశాను. సూపర్, చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, ఎలాంటి హాయ్ మీకు హ్యాపీ హోలీ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? హ్యాపీ హోలీ ధూమ్ ధామ్ గా జరుగుతుందండి మన వజ్ర గ్రౌండ్స్ లో. మామూలుగా లేదు, చూస్తారుగా మీరు. హ్యాపీ హోలీ. చాలా బాగుంది. గ్రౌండ్ సెంటర్ లోకి వెళ్ళి అందరికి బానే ఉందండి. మాలాంటి సింగిల్స్ కి కొంచెం కష్టంగా ఉంది. ఓ మూలకెళ్ళి కూర్చొని డాన్స్ చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి అదే పెద్ద మనిషి చేసుకుని ఇంకో టోకెన్ ఏదన్నా పెడితే మాకు కూడా స్పెషల్ టోకెన్లు వచ్చి నెక్స్ట్ ఇయర్ కప్పులతో రావాలనుకుంటున్నాం. అదంతా లోక కళ్యాణం అమ్మ. అంబేద్కరా? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేస్తారు? యాజ్ ఏ బ్లాగర్ అయితే నాకైతే చాలా చాలా బాగుంది. మామూలు కాదు. అయితే నేను ఫస్ట్ సారి హోలీ అంటే విజయవాడలో రావడం మాత్రం ఇదే ఫస్ట్ సారి. అంటే పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేదంట. ఇక్కడ కూడా మామూలుగా లేదు, అదిరిపోయింది. మామూలుగా కుమ్మేసాం. డాన్స్ కూడా మామూలుగా లేదు. కలర్ కార్నివాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో ఇంత గ్రాండ్ గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ అయితే చాలా బాగుందండి వజ్ర గ్రౌండ్స్ లో. యాక్చువల్ గా యూట్యూబర్స్ అందరూ ఒక చోట కలిసి ఈవెంట్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరు ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టాలు ఫ్రెండ్స్ ఇట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరు అందరూ ఫ్రెండ్స్ గా అందరూ బ్రదర్స్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెంట్ లో. ఇట్లాంటి ఈవెంట్లు మరెన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ క్లౌడ్ నైన్ ఈవెంట్స్. సో ప్రతి ఇయర్ ఇలాగే ఈవెంట్ కండక్ట్ చేయాలి. ఒకవేళ వేరే ఊళ్ళో ఉన్నా గానీ మా విజయవాడకి వచ్చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ హోలీ ఈవెంట్ కాదు, అన్ని ఈవెంట్లు కూడా మన విజయవాడ ఇక్కడ జరుగుతాయని కోరుకుంటూ మీ బెజవాడ ఫుల్ అబ్బాయి మీ బెజవాడియన్స్ ఈవెంట్ చాలా బాగా చేశారు. ఫుల్ ఎంజాయ్, సక్సెస్ఫుల్ ఈవెంట్, సూపర్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వచ్చాం మేము. చాలా బాగా చేశారు. బెస్ట్ ఆఫ్ లక్. అందరికి హ్యాపీ హోలీ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ హోలీ? హోలీ చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. ఫుల్ ఎంజాయ్, సూపర్. చాలా బాగా కండక్ట్ చేశారు ఈవెంట్ మొత్తం. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. విజయవాడలో లాస్ట్ ఇయర్ ఒకసారి చేశారు, అంతకన్నా పెద్దది ఇయర్ బాగా చేశారు. హ్యాపీ హోలీ ఎవ్రీవన్. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? హాయ్ స్వరాజ్య టీవీ, ముందుగా అందరికి హ్యాపీ హోలీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ 8 o'clock కల్లా వచ్చేసాం. అప్పటి నుంచి ఫుల్ జోష్ తో అందరం బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ హోలీ. ప్రతి ఒక్కరు కూడా రంగుల పండుగ అయితే చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ డాన్సులు డీజే మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి చాలా అంటే మార్నింగ్ ఒక ఫ్రెష్నెస్ కోసం హోలీ పండుగనే జరుపుకుంటున్నారు. సో దీనికి తగ్గట్టు విజయవాడలో చేయడం విజయవాడ ప్రజలకు కూడా చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. సో మనకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కెమెరా